హలో ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ మీ తెలుగు యాత్రికుడు. మీ అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే మాత్రం చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగానే ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి మనం హైదరాబాద్లో ఉన్నామండి. హైదరాబాద్ అంటే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది చార్మినార్, లుంబిని పార్క్, గోల్కొండ హైటెక్ సిటీ ఇవన్నీ గుర్తుకొస్తాయండి. బట్ మనం ఇవాళ ఈ హైదరాబాద్లో సరికొత్త టూరిస్ట్ స్పాట్ని అయితే చూడబోతున్నాము. అది వచ్చేసి బన్సీలాల్పేట్ స్టెప్ వెల్ అండి. బన్సీలాల్పేట్ స్టెప్ వెల్ యొక్క చరిత్ర చాలా అద్భుతంగా ఉందండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ప్రజెంట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మనం నడకనైతే స్టార్ట్ చేశాము. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బన్సీలాల్పేట్ స్టెప్ వెల్ అప్రాక్సిమేట్లీ 1.5 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. సో ఆరాంగా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాను. బన్సీలాల్పేట్ స్టెప్ వెల్ ఎంట్రన్స్ లోనే మనకు వినాయకుడు అయితే దర్శనం ఇస్తాడండి. వినాయకుడిని దర్శనం చేసుకుని ఇక లోపలికి వెళ్దాం పదండి. ఎంట్రన్స్ లోనే మనకు టైమింగ్స్ అయితే మెన్షన్ చేశారండి. మండే తప్ప ప్రతి రోజు ఓపెన్ లోనే ఉంటుంది. ఇక టైమింగ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మార్నింగ్ 10 to 1 అండ్ ఈవినింగ్ 4 to 8 అయితే మనకు అలో ఉంటుందండి. ఫైనల్ గా బన్సీలాల్ స్టెప్ వెల్ కి అయితే వచ్చేసాము. టికెట్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ అండి. ఇక లోపల ఏ రకంగా ఉంటుందో మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. ముందుగా స్టెప్ వెల్ దగ్గరికి వెళ్లే ముందు బావికి సంబంధించిన మ్యూజియం అయితే ఉంది. ఫస్ట్ దానిని కవర్ చేసి తర్వాత బావి దగ్గరికి అయితే వెళ్దాము. వాల్ మీద ఆర్ట్ చూడండి, చాలా బాగుంది కదా. ఫస్ట్ మనం గ్యాలరీ 1 లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం పదండి. ఈ మ్యూజియంలో వచ్చేసి బావిని రీస్టోర్ చేసే ముందు దాని తర్వాత ఎలా ఉంది అనేది చాలా డీటెయిల్డ్గా ఫొటోస్తో సహా ఉంటాయండి. సో మనకు చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది బావిని క్లీన్ చేసే ముందు ఏ రకంగా ఉంది, అలాగే క్లీన్ చేసిన తర్వాత ఏ రకంగా ఉంది అనేది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఫోటోలో బావిని క్లీన్ చేసే ముందు దాని తర్వాత ఎలా ఉంది అని అయితే చూపించారు. ఇది వచ్చేసి వెస్ట్ ఆర్చ్ యొక్క ఇమేజ్ అండి. ఈ బావి లోపల మండపాలు కూడా ఉన్నాయండి. ఇప్పుడు మనం చూస్తున్న ఇమేజ్ వచ్చి ఎంట్రన్స్ నుండి స్ట్రైట్ గా చూస్తే కనిపించే మండపం అండి. ఈ గ్యాలరీ 1 లో బావి యొక్క నమూనా కూడా ఉంచారు. చాలా అద్భుతంగా ఉందండి. ఇప్పుడు మనం గ్యాలరీ 2 లోపలికి అయితే వెళ్తున్నాము. మ్యూజియం ని చాలా క్లీన్ గా అయితే మెయింటెనెన్స్ చేస్తున్నారండి. డంప్ యార్డ్ గా ఉన్న ఈ బావిని ఎంతలా డెవలప్ చేశారు అనేది ఈ మ్యూజియం లో ఉన్న ఫొటోస్ ను చూసి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ప్లేస్ కి మీరు వచ్చినప్పుడు ఈ గ్యాలరీస్ లో ఉన్న ప్రతి ఫొటోస్ ని చాలా క్లియర్ గా అయితే చూడండి. ఈ గ్యాలరీ మొత్తం ఈ బావికి సంబంధించిన ఫొటోస్ తో అయితే నింపేశారండి. అంటే చాలా క్లియర్ గా ఈస్ట్ సైడ్, వెస్ట్ సైడ్ ఎక్కడెక్కడ మార్పులు జరిగాయన్న ఇన్ఫర్మేషన్ ని ఈ ఫొటోస్ లో అయితే ఉంటాయండి. గోడల మీద ఆర్ట్ కానీ అలాగే కొటేషన్స్ కానీ చాలా బాగున్నాయండి. సింప్లీ సూపర్. బన్సీలాల్పేట్ బావిని చూడటానికి మా బావ, మా అక్క, ఇంకొక యూట్యూబర్ అండ్ నేను నలుగురం కలిసి వచ్చాము. ఇక చూడటానికి అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. బయట వచ్చేసి ఒక పార్క్ లాగా అయితే ఏర్పాటు చేశారు. ఇంకా గ్యాలరీ 1 అండ్ గ్యాలరీ 2, గ్యాలరీ 3 వచ్చేసి ఈ బావికి సంబంధించిన విషయాలు అయితే డీటెయిల్డ్గా చెప్పారు. ఈ మ్యూజియంలో గ్యాలరీ 3 కూడా ఉందట. అది ఫస్ట్ ఫ్లోర్ లో ఉందని చెప్తున్నారు. సో ముందుగా మనం ఈ పార్క్ ను చూసుకొని తర్వాత గ్యాలరీ 3 కి అయితే వెళ్దాము.
ఈ బన్సీలాల్ స్టెప్ వెల్ చూడటానికి వచ్చిన వాళ్ళందరూ ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలండి. ఒకసారి టికెట్ తీసుకొని లోపలికి వచ్చిన తర్వాత 50 నిమిషాల కన్నా ఎక్కువసేపు అయితే ఉంచరండి. సో మ్యాక్సిమం ఎంత త్వరగా అయితే అంత త్వరగా అయితే కవర్ చేయడానికి ట్రై చేయండి. ఈ పార్క్ వచ్చేసి చాలా ప్లెజెంట్గా అయితే ఉందండి. నౌ వీఆర్ గోయింగ్ టు సీ ద గ్యాలరీ 3. వీళ్ళు ఇంత క్లీన్గా మెయింటెనెన్స్ చేస్తున్నందుకు నేను ఇచ్చే రేటింగ్ 9/10 అండి. ఇక్కడ కొటేషన్ కూడా చాలా అద్భుతంగా రాశారండి. బిలీవ్ యూ క్యాన్ అండ్ యువర్ హాఫ్ వే దేర్. చాలా అద్భుతంగా రాశారండి. గ్యాలరీ 3లో మనకు ఈ బావిని క్లీన్ చేసే ప్రాసెస్లో దొరికిన కొన్ని వస్తువులు కలెక్ట్ చేసి చాలా భద్రంగా అయితే ఉంచారండి. ఒక లుక్ ఇద్దాం పదండి. చాలా సంవత్సరాల నుండి ఇక్కడున్న లోకల్ వాళ్ళు గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసుకుంటే చాలా సంవత్సరాల తర్వాత రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ ఫౌండర్ అయిన కల్పన రమేష్ మేడం గారు ముందుండి ఈ వర్క్ అంతా చేయించారు. అలాగే రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ వాళ్ళతో పాటు గండిపేట్ వెల్ఫేర్ సొసైటీ అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ వాళ్ళు అప్పట్లో ఉన్న తెలంగాణ గవర్నమెంట్ ఇది డెవలప్ చేయడానికి కారణమయ్యారు. ఆల్మోస్ట్ 9 నెలల పాటు ప్రతిరోజు 70 మంది ఇక్కడ పనిచేసేవారు. 70 మందిలో 50 మంది వచ్చేసి ఆడవాళ్ళు, అలాగే 20 మంది మగవాళ్ళు ఇక్కడ పనిచేసేవారు. ఆడవారు ఎక్కువగా ఉండటానికి రీజన్ వచ్చేసి ఈ చారిత్రక కట్టడాన్ని డ్యామేజ్ చేయకుండా చాలా సున్నితంగా వర్క్ చేస్తారన్న ఉద్దేశంతో ఎక్కువగా ఆడవాళ్లతో అయితే వర్క్ చేయించుకున్నారండి. ఫస్ట్ ఫ్లోర్ నుంచి బన్సీలాల్ పేట్ స్టెప్ వెల్ ఈ రకంగా అయితే ఉందండి. ఈవినింగ్ టైంలో వస్తే మాత్రం లైటింగ్స్తో ఈ బావి చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది. సో మ్యాక్సిమం మీరు ఈవినింగ్ టైంలో రావడానికి అయితే ట్రై చేయండి. ఇక ఆలస్యం ఎందుకు మిత్రమా, స్టెప్ వెల్ దగ్గరికి వెళ్ళి ఏ రకంగా ఉందో చూద్దాం పదండి. ఇక ఈ బావి యొక్క చరిత్ర గురించి మనం తెలుసుకున్నట్లయితే దాదాపు 300 సంవత్సరాల క్రితం నిజాం రాజులు ఈ బన్సీలాల్ పేట్ బావిని అయితే నిర్మించారు. నిజానికి ఈ బావిని నాగన్నకుంట మెట్ల బావి అని పిలిచేవారు. కానీ ఇది మూతపడటానికి రీజన్ వచ్చేసి ఈ బావిలో కొంతమంది పడి చనిపోయారట. అందుకే దీనిని వాడటం మానేశారు. అలాగే వాడకపోవడంతో మెల్లమెల్లగా చెత్త పేరుకుపోయింది. అలాగే చెత్త వేయడం మొదలు పెట్టారు. ఆల్మోస్ట్ ఈ బావిని క్లీన్ చేసేటప్పుడు 2000 టన్నుల చెత్తనైతే బయటికి తీశారు. మొత్తానికి ఒక అద్భుతమైన చారిత్రక కట్టడానికి పూర్వ వైభవాన్ని అయితే తీసుకొని వచ్చారండి. బావి లోపల మొత్తం తిరిగి చూపించడానికి నాకైతే పర్మిషన్ లేదండి. సో నాకు సాధ్యమైనంత వరకు మీకు చూపించడానికి అయితే నేను ట్రై చేశాను. నేను ఈవినింగ్ 5:30కి అయితే ఈ స్టెప్ వెల్ దగ్గరికి వచ్చానండి. సో నైట్ విజువల్స్ని కూడా కవర్ చేయడానికి నాకైతే వీలు పడింది. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. డెఫినెట్గా మీరు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఇప్పుడు మనం చూస్తున్నది బావి యొక్క ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ లోనే మనకు రైట్ సైడ్ అలాగే లెఫ్ట్ సైడ్ కూడా మండపాల్లాగా ఉన్నాయండి. ఇక్కడ కూడా ఈ బావికి సంబంధించిన కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయండి. అంటే క్లీన్ చేసే ముందు అలాగే క్లీన్ చేసిన తర్వాత ఈ బావి ఎలా ఉండేది అని మనకు అర్థం అవ్వడం కోసం ఈ ఫొటోస్ అయితే ఇక్కడ ఉంచారండి. సక్సెస్ఫుల్గా బన్సీలాల్ వెల్ని అయితే మనం ఎక్స్ప్లోర్ చేసేసాం. నాకైతే మాత్రం చాలా ఎక్సలెంట్గా అనిపించిందండి. ఐ హోప్ మీకు కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.